ఇస్ అని నచ్చాయి. సో నాకు ఈ ఐడియాలజీ నచ్చినాక ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ ద కేసీఆర్ గారు ఐడియాలజీ నచ్చాయి, నేను ఇక్కడ ఉంటున్నాను. అండ్ డెఫినెట్లీ మా నాన్నగారికి ఎగేన్స్ట్ కాదు, ఆయనంత పెద్ద స్టేట్మెంట్ ఎవరు లేరు. ఈజ్ నాట్ అ స్మాల్ పొలిటిషియన్, ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. ఆయన ఈ టైంలో ఆయన కూడా మాతో ఉంటే, నేను ఇవాళ కూడా ఆయన కూడా మాతో ఉంటే, బీఆర్ఎస్తోనే ఉంటే చాలా మంచిది అనుకుంటాను. ఎందుకంటే ఈ బ్యాడ్ టైంతో బిగ్ పీపుల్ లైక్ హిమ్ ఆర్ నీడెడ్. ఆయన పార్టీకి ఒక భీష్ములాగా ఉండే, ఆయన ఈ టైంలో డిసిషన్ ఎందుకు తీసుకుంటారని నాకే చాలా బాధేస్తుంది. యాక్చువల్ నేను ఆయన ఉంటే చాలా బాగుంటుండే అనుకుంటున్నాను. మా సిస్టర్ కోసం వస్తారా, అది డిఫరెంట్. షీ వాజ్ నెవర్ ఇన్ టు దట్ పొలిటికల్ కంప్లీట్గా ఫస్ట్ నుంచి పాలిటిక్స్ లేకుండే. ఆమె బయట నుంచి వచ్చి 2006లో వచ్చారు. దాని 2016లో షీ కేమ్ ఇన్ టు డైరెక్ట్ పాలిటిక్స్ వచ్చి దాని తర్వాత దాని తర్వాత మేయర్ కూడా ఇట్లా కేసీఆర్ గారు ఇచ్చారు. పొలిటికల్ లైఫే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినాక మేయర్ చేశారు. మేయర్ చేసినాక కూడా వై షీస్ టేకింగ్ ద డిసిషన్ అనేది నాతో డిస్కస్ చేయలేదు. కాబట్టి పర్సనలీ ఐ కాంట్ సే చాలా తప్పు అని మాత్రం నేను భావిస్తాను. కేశవరావు గారి కోసం అయితే మాత్రం ఆయనకి ఒకరు చెప్పేంత లెవెల్ కాదు, ఎవరికి చెప్పేంత లెవెల్ కాదు. ఆయన అంత పెద్ద మనిషి. ఆయన ఇవాళ మాకు ఉండి ఒక అండగా ఉంటే చాలా బాగుంటుండే బీఆర్ఎస్కి అని మాత్రం నా ఒక అభిప్రాయం. కానీ తాను ఒక మాట చెప్తా ఉన్నారు, నేను 53 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. నేను పుట్టింది అక్కడే, పెరిగేది అక్కడే, పెరిగింది అక్కడే, కానీ మరణం కూడా అక్కడే చేయాలి అనేటువంటి ఒపీనియన్తో ఉన్నాను. ఇప్పుడు నేను రాజకీయాల్లో 80 ఇయర్స్ పైబడిన వయసు ఉంది. అక్కడే నా సొంతిల్లు కాంగ్రెస్ పార్టీ, అందులో చేరాలనేటువంటిది నా అభిప్రాయము. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయం పట్ల మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? నేను మా నాన్నగారు చెప్పింది అంతా కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు, చేశారు. కానీ ఆయన ఏ రోజైతే 2013లో ఏ రోజైతే మనం ఇక్కడికి వచ్చాము, బీఆర్ఎస్ పార్టీకి వచ్చాము, ఒక ఐడియాలజీ పైన వచ్చారు. కాంగ్రెస్లో చాలా ట్రై చేశారు, 2006 ట్రై చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు కాంగ్రెస్ ఇయ్యలేకపోతుంది కాంగ్రెస్ అని ఇక్కడ మూమెంట్ని పెద్దకి చేయడానికి. అండ్ ఈ లైక్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారి లీడర్షిప్లో ఇంకా బలపరిచినాకనే ఐ థింక్ కేశవరావు గారు ఇక్కడికి వచ్చినాక బీఆర్ఎస్ బలపరిచినాక తెలంగాణ రావడం సాధ్యం అవ్వింది. ఒకరు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోపోయినా కానీ అది కేశవరావు గారు వచ్చినాక ఇద్దరు కలిసి బలపరిచి అవ్వింది. సో దట్ మీన్స్ బీఆర్ఎస్ ఒక అది ఉండే ఐడియాలజీ ఉండే, ఆయన కూడా ఈ ఐడియాలజీ నచ్చి వచ్చారు. ఆ రోజు ఇక్కడికి వచ్చినాక ఇన్ని ఇయర్స్ ఉన్నాక 85 ఇయర్స్కి ఈ 10 ఇయర్స్ మనం పార్టీ తెచ్చుకున్నాక తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఇయర్స్ చాలా సుదీర్ఘం, చాలా మంచి పాలిచ్చాము, మంచి డెవలప్ చేసాము. అండ్ ఇక్కడ రాంగ్ ఎక్కడ పోయింది? ఈ 10 ఇయర్స్ పోయిన రాంగ్ ఇప్పుడు ఎందుకు పోయింది? వై అట్ దిస్ ఏజ్ ఆఫ్ 85 వచ్చారు. ఐ డెఫినెట్లీ నో ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. బట్ ఇక్కడ ఉండి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి బ్యాటన్గా ఉండి కొంచెం దీన్ని పార్టీని బలపరిచి చేసి ఎలక్షన్స్ టైంలో హీ వుడ్ హావ్ బీన్ అ బిగర్ పొజిషన్ టు హెల్ప్ ద పార్టీ అని నా అభిప్రాయం అండి. అంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వారు నేను ఒక మాట చెప్తా ఉన్నారు, నేను తెలంగాణ పర్పస్ కోసమే